ఫస్ట్ టైం నా జీవితంలో ఒక రివ్యూ ఇద్దాం అనిపించింది సీరియస్గా. అంటే నా ఫ్రెండ్స్కి, నా రిలేటివ్స్కి, నా ఏం తెలిసిన అందరికీ తెలుసు. నా కాలర్ ట్యూన్ వింటేనే చెప్తారు నేను ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని. నేను పుట్టినప్పటి నుంచి డై హార్డ్ ఫ్యాన్ని పవన్ కళ్యాణ్కి. పుట్టినప్పటి నుంచి అంటే అదేలే, కొంచెం పెరిగప్పటి నుంచి మళ్ళీ వేసుకుంటాను పవన్ సెక్షన్లో. సో అయితే చిన్నప్పటి నుంచి నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్నే. కానీ మొన్న అఖండ 1 అప్పుడు చూశాను, అంతవరకు ఓకే. మొన్న అఖండ 2 వెళ్ళి చూశాక ఇక్కడ మాకు ఓటు గ్రీన్విచ్ మాల్లో మా ఫ్రెండ్స్ గ్యాంగ్తో నేను అలా వెళ్ళి అఖండ 2 చూస్తున్నప్పుడు అనిపించింది ఒక గూస్ బంప్స్ ఫీలింగ్. అంటే ఒక ప్యూర్ సనాతని, ఒక ప్యూర్ హిందూ ఎలా ఉంటాడు అనే దాన్ని ఒక్కసారి చూసుకుంటే మాత్రం మస్ట్ వాచ్ మూవీ. నేను 100కి ఒక 5 స్టార్కి 5 స్టార్ రేటింగ్ 100% ఇవ్వచ్చు దానికి. ఇంకా దాంట్లో ఇంకా మనం ఏ చిన్న కొరత ఉందని కూడా చెప్పడానికి ఏదీ లేదు. ఎందుకనంటే ఆయన బాలయ్య అలా నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఒక విభూది, అంటే ఒక శివుడు అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే ఏదైతే ఒక విభూది, ఒక భస్మం అలాగా చుట్టూ ఆ సరౌండింగ్స్ ఆరా అలా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది చూడండి. అలాగా ఆయన నడిచిన ప్రతిసారి ఈ సరౌండింగ్స్ నుంచి అలా విభూది అలా వస్తూ ఉంటుంది. అది చూస్తున్నప్పుడు ఆ లాస్ట్లో నాకు నిజంగా అనిపించింది, చేతిలో కర్పూరం లేదు కానీ హారతి ఇచ్చేసేవాడిని నేను గంట కొట్టేసి. మా ప్రవీణ్ కూడా అదే అన్నాడు, అన్న నేను వచ్చిండుంటే లిటరల్గా నేను కర్పూరం హారతి ఇచ్చి గంట కొట్టేవాడిని అన్న అని అన్నాడు. అంత అంటే అంత బాగా నచ్చింది నాకు. అండ్ దట్టు లాస్ట్లో ఆ శివతాండవం లాగా ఈయన ఇలాగా డ్యాన్స్ చేస్తున్నప్పుడు పైన ఆయన శివుడు మళ్ళీ డ్యాన్స్ చేయడం, తర్వాత ఆవిడ మళ్ళీ వాళ్ళ మదర్ చనిపోయాక ఆయనే డైరెక్ట్గా శివుడు రావడం, అక్కడ అంటే అనిపించిద్ది, అంటే ఒక హిందూకే అనిపించిద్ది అది మెయిన్గా. అంటే మేము 24 గంటలు ఆయన్ని కొలిచే మేము నిజంగా ఈయనలో ఆయన్ని చూసుకున్నాం అనిపించింది. ఈ బాలయ్యలో మెయిన్గా ఆయన శివుని చూసుకున్నాం అనిపించింది. మాకు అంత అంటే అంత బాగా నచ్చింది మూవీ. అసలు ఆ ట్రాన్స్లో ఉండిపోయాం మేము. నేనైతే వచ్చిన తర్వాత మళ్ళీ 3 సార్లు మళ్ళీ నేను ఎప్పుడెప్పుడు వెళ్దామా అనుకొని ఈరోజు కూడా నేను వెళ్తున్నాను. అంత అంటే అంత బాగా నచ్చింది. మస్ట్ వాచ్ మూవీ ఇది. దీనికి ఇంకా ఎంత చెప్పినా కానీ, అంటే కొంతమంది ఏమంటారంటే లాజిక్లు ఉన్నాయి, తర్వాత ఏంటంటే ఈ ఫిజిక్స్ అది. ఇప్పుడు దేవుడికి ఫిజిక్స్తో పనే ఉంది, లాజిక్స్తో పనే ఉంది. ఆయనే దేవుడు, ఆయన వల్లే ఇదంతా. సో సృష్టికి మూలమే ఆయన అని తెలిసినప్పుడు ఆయనకి ఫిజిక్స్తో లాజిక్లతో ఇవన్నీ పనిలేదనమాట. ఆ డౌట్లు ఎవడైనా పెట్టుకున్నా కానీ అవన్నీ కొట్టిపారేయండి, అవన్నీ అనవసరం అనుకోవడం కూడా. సో ఒకటి ఏదైనా కానీ ఒక్కసారి 100% ఆ మూవీ చూడండి. ఇదే మూవీ ప్రమోషన్ కాదు, మీరు ఒక ప్యూర్ హిందూ అని మీరు ఫీల్ అయితే ఆ మూవీ కంపల్సరీ చూడండి. ఒక గూస్ బంప్స్ ఫీలింగ్ 100% వస్తుంది. నాకు ఒక్కో షాట్ అలా పడుతున్నప్పుడు సడన్గా, అంటే మాకు ఈ సినీ వరల్డ్లో ఓటు మాల్లో మామూలుగానే స్పీకర్లు సౌండ్లు కొద్ది ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. ఆ టైంలో సడన్గా ఒక్కో షాట్ అలా పడుతున్నప్పుడు ఇది కదా నీ అమ్మ షాట్, ఇది కదా, అంటే ఈ షాట్ ఇక్కడ బాగుంది అనే లోపు ఇంకో షాట్ ఇంకో చోట, ఇక్కడ బాగుంది అనే లోపు ఇంకో చోట. బోయపాటి మాత్రం వేరే లెవెల్లో చంపాడు. దానికి తగ్గట్టు బాలయ్య మాత్రం అసలు ఇచ్చి పడేశాడు అనమాట. ఒక లెవెల్లో ఉంది. మస్ట్ వాచ్ మూవీ, 100% చూడండి. నేనైతే 100కి 100% నేను రికమెండ్ చేస్తాను ఈ మూవీ. మీరు ఒక హిందూ అయితే ఆ మూవీ చూసి ఒకసారి బయటికి రండి. ఆ ట్రాన్స్ ఫీలింగ్ ఎలా ఉంటుందో నేనైతే 100% మీకు ఆ గ్యారంటీ ఇవ్వగలను. సో ఇది అనమాట నా పర్సనల్ ఫీలింగు. నేను ఈరోజు మళ్ళీ వెళ్తాను, చాయిస్ ఉంటే మళ్ళీ నెక్స్ట్ వీకెండ్ వెళ్తాను. నాకు ఓపిక ఉన్నంత వరకు నేను చూస్తాను. ఎందుకనంటే నాకు మెయిన్గా అంటే అఖండ 1లో మనం చూడలేదు, అఖండ 2లో ఆ ఆరా మనం ఫీల్ అవుతాం. ఒక 12 ఇయర్స్ ఆయన ఏదో ధ్యానం చేసి వచ్చిన తర్వాత ఒక ఆరా బయటకు అలా వస్తూ ఉంటుంది అనమాట. చాలా బాగుంది. ఒక్కసారి 100% చూడండి, మీరు 100% హ్యాపీగా ఫీల్ అవుతారు, సాటిస్ఫాక్షన్గా ఫీల్ అవుతారు. దట్ ఈజ్ మై గ్యారంటీ. మెయిన్గా చూస్తున్నప్పుడు అఖండ తాండవం చూస్తారనమాట. శివుడే శివతాండవం, శివ అఖండ తాండవం చేస్తున్న ఫీలింగ్ ఉంటుంది. మరి అదేంటంటే ఎగ్జాగరేట్ నేను చేస్తున్నాను అనేది కాదు, కానీ ఒక్కసారి అక్కడికి వెళ్ళి చూస్తే బాలయ్య శివుడే బాలయ్య అన్న ఫీలింగ్లో అసలు పీక్స్కి వెళ్ళిపోయింది నాకైతే. నిజంగా అంత పిచ్చిగా నచ్చింది నాకు. ఎందుకో నాకు తెలిసి మేబీ ఏదైనా మైకులు ఉంటే బాగుండేమో, మంచి రివ్యూ ఇచ్చేవాడినేమో అని నా పర్సనల్గా నాకు అనిపించింది, మా ఫ్రెండ్స్ అందరికీ అనిపించింది. ఏదో ఈ విధంగా అయినా మీకు నేను షేర్ చేసుకుంటున్నాను. ఐ ఫీల్ సో హ్యాపీ ఆన్ దట్. కంపల్సరీ ఒకసారి చూడండి. చూశాక నా కామెంట్ సెక్షన్లో చెప్పండి చూశారని. మన ఇద్దరం ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో షేర్ చేసుకుందాం. Thank you for watching the video. This is Navin from NNC Talks.
జై బాలయ్య.